జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అద్భుతంగా నిలిచిన ఈ చారిత్రక వంతెనపై తొలిసారి వందే భారత్ రైలు పరుగులు పెట్టింది. ఈ సెమీ హై స్పీడ్ వందే భారత్ రైలు ట్రయల్ రన్ను భారత రైల్వే ఇవాళ ప్రారంభించింది. కాత్రాలోని శ్రీమాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలు ప్రయాణించింది. చినాబ్ నదిపై నిర్మించిన వంతెన ప్రధాన ఆర్చ్పై రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కాశ్మీర్ లోయలోని అతి శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. నీరు గడ్డకట్టకుండా ఉండేలా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేశారు. గతేడాది జూన్లో ఈ వంతెనపై రైలు ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్లోని హెబ్రోన్ చర్చిలో జరిగిన పాస్టర్లపై దాడి కలకలం రేపింది. రాగి వీరాచారి కొంతమంది గూండాలను తీసుకొచ్చి పాస్టర్ యేసుపాదంతో పాటు మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావుపై క్రైస్తవ భక్తులపై దాడికి తెగబడ్డాడు. దీన్ని మాజీ డీజీపీ బాబురావు ఖండించారు. తెలంగాణ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు డాక్టర్ మోహన్ బాబు, జోయల్ జశ్వంత్ గుమ్మడి, ప్రసాద్ చౌదరి, ఇతర కాంగ్రెస్ నేతలు ఈ దాడిని ఖండించారు. దాడికి పాల్పడిన నిందితుల్లో ప్రముఖుడు రాగి వీరాచారి, అతని గ్యాంగ్ను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేయించి కొట్టడంతో పాటు దాదాపు చర్చిలో ఉన్న 70 లక్షల రూపాయలు దోచుకున్నట్లుగా రూబెన్ పీటర్ ఫ్రాన్సిస్లో ఆరోపించారు. బాధితులు చిక్కడపల్లి పిఎస్లో కేసు పెట్టి 3 రోజులవుతున్నా ఇప్పటి వరకు నిందితుల్ని అరెస్ట్ చేయలేదని వాపోయారు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తమకు అపార గౌరవం ఉందని, దయచేసి రౌడీ సీటర్ రాగి వీరాచారి నుంచి తమ సంఘాలను కాపాడాలని పాస్టర్ యేసుదాస్, జాన్ స్టివార్డ్ ప్రభుత్వాన్ని కోరారు. డైరెక్ట్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్ గా పార్టీకి ఉన్నారంటే దానికి తమ చర్యలు అయితే తీసుకుంటారు పార్టీ. కానీ ఐ థింక్ ఆ పార్టీ బద్దం కావడానికి అదే క్లారిటీ ఇస్తాను. మా పార్టీ వ్యక్తిగతంగా డైరెక్ట్ గా ఏ చర్చలో ఉండదు. పార్టీలో అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటే అది కూడా లోకల్స్ ఇచ్చిన ఇద్దరు వాళ్ళు ఒక లోకల్ లీడర్స్ మేము ఉన్నాం కదండి. నేను వెళ్ళానా, నేను లోకల్ లీడర్ కంటెస్టర్ కార్పొరేటర్ అక్కడ. నా పేరు ఎస్ఏ కానీ మా నాన్నగారు భగత్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆ లిస్టులో ఫస్ట్ లిస్ట్ మా నాన్న వన్ ఆఫ్ ద సిగ్నేటరీ. మేము ఉన్నామా? అట్లానే అక్కడ చాలా మంది లోకల్ లీడర్స్ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేము ఉన్నామా? అది ఎలా వచ్చిందో ఏ సందర్భంగా ఒకవేళ ఆయన కార్పొరేషన్ చైర్మన్ అయ్యండి, ఆయన లిమిట్స్ ఉంటే మరి ఎందుకు అలా వచ్చాడో తెలియదు. ఆయనతో క్లారిటీ తీసుకోవాలి.